భారం తీసేసే. భారం ఎప్పుడైతే పోయిందో అదేగా భరోసా అంటే. భారం పోతుంది మనసులో. ఇక భారం పోయాక మీరు ఎందుకు ఆలోచిస్తారో? ఇప్పుడు చూడండి, మీ నెత్తిన పెద్ద బరువు ఉంది, దించేంతవరకు ఆలోచిస్తాం. తొందరగా వస్తే బాగుండు, తొందరగా వస్తే బాగుండు, తొందరగా ఆలోచన అంతా. ఒక్కసారి గమ్యం చేరాక మీకు ఒకసారి ఆ బరువు తీస్తే అబ్బా భారం దిగిపోతుంది. ఇంకా దాని గురించి ఆలోచన. మనసుకి ఆలోచన భారమేగా. మరి ఆలోచన ఎందుకు భారమైందంటే బాధ వల్ల. మరి బాధకి ఏమిటి? భరోసా వస్తే చాలు. భరోసా వస్తే మనసుకు భారం పోతుంది. విషయం సరే, మనసులో ఆలోచన అనే భారం పెద్ద. ఆలోచన కాస్త భారం. ఆలోచించి తలబద్దలు కొట్టుకుంటున్నాం అంటారు. ఎంత కష్టం. ఆలోచనలు తలమునుకులు అవుతానో అంటారు. వాళ్ళు ఆలోచనలతో వాళ్ళిద్దరు మల్లగుల్లాలు పడుతున్నారు అంటారు. ఇంత భారం అండి అది. ఆలోచన 1 గంట 10 గంటలు పని చేయవచ్చు, కానీ ఆలోచన భారం వదిలిపెట్టదు. పని భారం కాస్త పంచలు పడుకుంటే పోతుందేమో, కానీ పడుకుంటే కూడా వదలంది బాధ. శరీరానికి రెస్ట్ ఇవ్వచ్చు, కాస్త విశ్రాంతి ఇవ్వచ్చు. మనసుకి ఆలోచన పోతే విశ్రాంతి, భరోసా కావాలి. అట్లా పరమాత్మకు భరోసా రవి గారు.